హలో ఎవ్రీవన్, ఈ క్లాస్లో మనం టపుల్స్ అంటే ఏంటి, టపుల్ మెథడ్స్ ఏంటి ఉంటాయో ఒకసారి సింపుల్గా అట్లా చూద్దాం. మనకు టపుల్స్ అంటే ఏంటో తెలుసు. మనం ఇలా పెరాంథసిస్లో రాసేదాన్ని మనం టపుల్స్లో మనం పెరాంథసిస్ యూజ్ చేసి రాస్తాం, మల్టిపుల్ ఐటమ్స్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సెస్ టు టపుల్. ఓకే, చూద్దాం. మనం ఆల్రెడీ ఈ యాక్సెసింగ్ ద ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ ఇన్ స్ట్రింగ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అవి చూడండి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను మై టపుల్ ఈక్వల్స్ టు నేనేం చేసా, యాపిల్, బనానా, ఓకే, ఆరెంజ్ అని ఇచ్చేసా. ఓకే, సో అదే ఇప్పుడు నేను నాకు ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఇప్పుడు ఓన్లీ యాపిల్ అని మాత్రమే, ఫస్ట్ ఎలిమెంట్ బనానా కదా, ఇది 0 ఇది 1. ఓకే, సో ఓన్లీ బనానా అని మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇలా నేను ఇక్కడ నాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే నేను స్పెషల్గా ఒకదాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఇప్పుడు నేను -1ని తీసుకుంటా అంటే ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది, ఆబ్వియస్లీగా ఆరెంజ్ అనేది ప్రింట్ అవుతుంది, అవునా. సో ఇలానే మనం ఇందాక లిస్ట్లో చెప్పుకున్నట్టు మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. సో యాక్చువల్గా మనకేంటి 0 1 2 2 to 5 అంటే 2 తర్వాత మనకేం లేదు కాబట్టి అది ప్రింట్ కాలే. ఇప్పుడు నేను చూడండి 2 to 5 వరకు ప్రింట్ చేస్తాను. ఇవి పోమో, ఆవో ఇలా ఇస్తా. సో ఇప్పుడు చూడండి 2 3 4 5 అవునా. కానీ ఈ 5th మనకు తీసుకోదు కాబట్టి ఇప్పుడు ఆరెంజ్, కివి అండ్ పోమో ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇది పోమో అంటే ప్రోమోగ్రానేట్ అని అంటే వేరే. ఓకే, సో ఇలా మనకి ఈ 3 మాత్రం ప్రింట్ అయ్యాయి, చూసారా. సో ఇలా ఇది 5th ఎలిమెంట్ మాత్రం యాక్సెస్ చేసుకోదు, అంటే అప్ టు 2 to 4 అని మనం చెప్తున్నాం. సో 5th ఎలిమెంట్ కావాలంటే మనం ఇంకొకటి 6th అని పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా మనం ఇండెక్సింగ్లో చేస్తాం. అదే ఇప్పుడు నేను లాస్ట్ ఓన్లీ 0 to 4 కావాలనుకుంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, యాపిల్, బనానా, ఆరెంజ్, కివి, 0 1 2 3. సో ఈ 4 ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇలా మనకి వర్క్ అవుతాయి. ఓకే, సో ఇది అప్ టు 4 కదా. అదే ఇప్పుడు నేను 2 నుంచి నాకు అన్నీ కావాలి అంటే ఇప్పుడు నేను ఇలా మనకి ఇదేంటిది 0 1 2 3 4 5 మనం అన్నీ ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇలా మనకి ఈ టపుల్స్ అనేటివి వర్క్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు టపుల్ని మనం ఎలా అప్డేట్ చేస్తామో చూద్దాం. ఓకేనా. యాక్చువల్గా టపుల్స్ ఆర్ మనకి అన్చేంజబుల్, మనం యాడ్ చేయలేము, సో అప్డేట్ కూడా చేయలేము. ఓకే, అప్డేట్. సో టపుల్స్ అనేటివి మనకి ఏంటంటే మ్యూటబుల్ అనమాట. అంటే ఏం చేస్తాయి ఇవి నార్మల్గా అంటే మనం యాడ్ చేయలేము, అప్డేట్ చేయలేము, దాంట్లో లిస్ట్ యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము. కానీ మనం ఎలా అప్డేట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో యాక్చువల్గా ఇవి ఏంటి అంటే నార్మల్గా ఇమ్యూటబుల్ అంటే నార్మల్గా ఏంటంటే మనం వీ కెన్ నాట్ చేంజ్ ద టపుల్ అన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ టపుల్ ఇక్కడనే ఇదే తీసుకుందాం. సో ఇదే తీసుకొని కంప్లీట్గా ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్ని సో యాక్చువల్గా ఇలా చేంజ్ చేస్తామంటే నార్మల్గా మనం డైరెక్ట్గా అప్డేట్ చేసుకోలేము మనం. ఓకేనా. సో టపుల్ని మనం అప్డేట్ చేయలేము, రిమూవ్ చేయలేము, ఏం చేయలేము. అసలు టపుల్లో ఎర్రర్ వస్తుంది అప్డేట్ చేస్తుంటే. అప్డేట్ చేయడానికి అసలు మెథడ్సే లేవు మన దగ్గర. ఓకేనా, టపుల్ని అసలు అప్డేట్ చేయడానికి లేదు, మెథడ్స్ లేవు, ఏం లేవు. కానీ ఎలా అప్డేట్ చేయాలంటే మనం లిస్ట్ని అప్డేట్ చేయొచ్చు కదా. సో నేను టపుల్ని ఏం చేస్తాను అంటే లిస్ట్కి కన్వర్ట్ చేస్తాను ఫస్ట్. ఈ లిస్ట్కి కన్వర్ట్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత నేను ఆ లెటర్ అప్డేట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ని నేను మళ్ళీ టపుల్కి కన్వర్ట్ చేసుకుంటా, అంటే కన్వర్ట్ బ్యాక్ టు టపుల్. సో అప్పుడు ఏమవుతుందంటే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ టపుల్ మనకి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు
కన్వర్టింగ్ టపుల్ టు లిస్ట్. ఓకే, ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే లిస్ట్ మై టపుల్. సో మనకి టైప్ కన్వర్షన్లో ఫస్ట్ క్లాస్లో ఎలా మనము చేయొచ్చు అనేది చెప్పుకున్నాం, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ కన్వర్టింగ్ టపుల్ టు లిస్ట్ని నేను ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తా, అది ప్రింట్ చేస్తా. ఓకే, మై టపుల్. ఇప్పుడు చూడండి, సో యాక్చువల్గా టపుల్ అంటే మనం ఇందులో రాస్తామని చెప్పినాం కదా. సో ఇది టపుల్కి కన్వర్ట్ అయింది, ఇదేంటి లిస్ట్కి కన్వర్ట్ అయింది, అవునా? సో ఇది లిస్ట్, ఈ డబుల్ బ్రాకెట్లో వచ్చేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కన్వర్టింగ్ టపుల్ టు లిస్ట్ అనే ఐటమ్కి నేను 1కి నేనేం చేస్తా అంటే ఒక ఇండెక్సింగ్కి నేను యాడ్ చేస్తా. ఏం యాడ్ చేస్తా? ఏది క్యారెట్ అనేది యాడ్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు కన్వర్ట్ బ్యాక్ టు టపుల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈక్వల్స్ టు టపుల్ కన్వర్టింగ్ టపుల్ టు లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే అది బ్యాక్ టు టపుల్ అనేది ప్రింట్ అయితే ఇప్పుడు చూడండి నార్మల్గా మనకి ఈ ఫస్ట్ ప్లేస్లో క్యారెట్, బనానా ప్లేస్లో క్యారెట్ వచ్చింది అంటే మనం అప్డేట్ చేసినాం ఇప్పుడు. సో మనకి టపుల్లో అప్డేట్ చేయడానికి అసలు ఏం లేవు, ఖచ్చితంగా మనం లిస్ట్కి కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే నార్మల్గా మనం ఇది చేస్తాం. సో ఇప్పుడు టపుల్లో కూడా అన్ని లిస్ట్ మెథడ్స్. ఒకవేళ లిస్ట్ మీరు చూడకపోతే చూడండి. సో ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఏదైనా ఐటమ్ అపెండ్ చేయాలన్నా లిస్ట్కి అపెండ్ చేసి ఇలా కన్వర్ట్ బ్యాక్ చేస్తాం. మనం డిలీట్ చేయాలన్నా లిస్ట్కి అపెండ్ చేసిన తర్వాత డిలీట్ చేసి మళ్ళీ కన్వర్ట్ బ్యాక్ చేస్తాం. ఓకేనా? సో అలా మనం చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అది మీరు అదొకసారి ట్రై చేయండి, అంటే మొత్తం అలా చేయొచ్చు అన్నమాట మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇందులోనే కానీ మనం ఇంకొకటి చేయొచ్చు. ఓకే, ఎలా చేయొచ్చు అంటే నార్మల్గా ఇప్పుడు ఇది లిస్ట్ ఉంది కదా, నార్మల్గా ఇప్పుడు లిస్ట్ కన్వర్ట్ చేసి చేస్తాం మనం. ఓకే, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, నేను ఇప్పుడు మై టపుల్ 2 అని ఇచ్చా. ఓకే, 2 అని ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే క్యారెట్ అనేది తీసుకున్నా. సో ఇప్పుడు క్యారెట్ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సో ప్రింట్ మై టపుల్ ప్లస్ ఈక్వల్స్ టు మై టపుల్ 2 అనేది ప్రింట్ చేస్తే. ఓకే, ఇది ఇలా రాదు. ఓకే, నేను తీసుకుంటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని సో ఇప్పుడు ప్లస్ ఈక్వల్స్ టు మై టపుల్ 2. ఇప్పుడు నేను చూడండి, సో యాక్చువల్గా నేను ఏం చేసిన ఇక్కడ ఒక టపుల్ని ఇంకో టపుల్ని ఒక టపుల్కి మనం యాడ్ చేస్తున్నాం. అంటే ఒక లిస్ట్ని ఇంకో లిస్ట్కి యాడ్ చేసినప్పుడు ఎలా అయితే వర్క్ అవుతుందో ఇది కూడా అంతే. కాకపోతే దీనివల్ల మనకు మైనస్ ఏంటంటే మనం ఎక్కడంటే అక్కడ యాడ్ చేయరాదు, ఈ టపుల్ని ఈ లాస్ట్కి మాత్రమే వెళ్తుంది. అదే మనం ఇందాక చూసుకున్నట్టయితే ఇందులో నేను ఫస్ట్ ప్లేస్లోనే బనానా ప్లేస్లో నేను క్యారెట్ని అపెండ్ చేసిన, అంటే అప్డేట్ చేసిన. బట్ ఇలా మనం ఇంకొక ఆప్షన్తో మనం చేయొచ్చు అన్నమాట. సో రిమూవ్ కూడా అంతే, ఇదైనా అంతే. ఓకేనా? సో ఇది మనకి ఇలా వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం కొన్ని జాయిన్స్, టపుల్ జాయిన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, జాయిన్ టపుల్స్.
సో జాయిన్ అంటే మనం ఏం చేస్తామంటే మనం ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి జాయిన్ మల్టిపుల్ టపుల్స్ని జాయిన్ చేస్తాం. సేమ్ ఇంతకుముందు మనకి ఎలా అయితే చేసామో అలా. సో ఇప్పుడు ఆరెంజ్ కివి, ఓకే. టపుల్ 2 అనేది ఈక్వల్స్ టు బనానా పోమో అని ఇచ్చాం, ఆవు అని ఇచ్చాం, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టపుల్ 3 ఈక్వల్స్ టు టపుల్ 1 ప్లస్ టపుల్ 2. సో ప్రింట్ టపుల్ 3, ఓకే. సో ఇప్పుడు ఏం ప్రింట్ అయింది అది, ఇవి 4 మనకి టపుల్ 2 ఇలా మనం కన్కాటినేట్ చేస్తాం, ఓకేనా. సో ఇలా మనం ఇది ఒకటే కాదు, నార్మల్గా మనం 1 2 3 ఇలా మనం చేసుకోవచ్చు, ఎన్నైనా మనం చేసుకోవచ్చు అన్నమాట. అదే ఇప్పుడు నేను ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఇంటూ ఇచ్చా. ఒకవేళ ఇప్పుడు ఆరెంజ్ కివి ఉంది కదా, టపుల్ 1లో టపుల్ 1 ఇంటూ 2 అని ఇస్తే అది ఏం ప్రింట్ అవుతుంది అంటే 2 సార్లు మనకి ప్రింట్ అవుతుంది. అలా మనకి ఇవి వర్క్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో ఇది మనకి ఇందులో టపుల్లో మనకి కౌంట్ ఇండెక్స్ అవి 2 అంటే నార్మల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అలానే మనకి వర్క్ అవుతుంది అంతే, అవి 2 ఉంటాయి తప్ప అప్డేటు డిలీటు అవన్నీ ఏముండవు, ఎందుకంటే టపుల్ వీ కెన్ నాట్ చేంజ్ ద టపుల్, ఓకే. సో అలా మనకి ఇది వర్క్ అవుతుంది, ఓకే. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా ఏమన్నా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను కింద కామెంట్లో చెప్పండి, నేను చెప్తా. థ్యాంక్ యూ.